మొన్న ఒక వీడియో వచ్చే ఎమ్మెల్యేది ఆదోని ఎమ్మెల్యే పరసాద్ గారిది. ఆయన ఆడు నిలబడి యూపీఎస్ సర్కల్లో వాయిస్ ఇచ్చినాడు వీడియో ముఖంగా. ఎవరన్నా లంచం తీసుకుంటే చంప చల్లని వినిపించాలా, సౌండ్ గుయ్యాలా అని చెప్తుంది. మరి చంప చల్లని కొడతావా, సస్పెండ్ చేస్తావా, ఏదో తేలాలా? లేదు మాకు ఏదో భయపడేయాలని చంప చల్లడానికి భయపడిస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు. ఫస్ట్ మీరు ఏది చెప్తున్నారో పబ్లిక్లో ఆ పని చేసి చూపించండి. చూపిస్తేనే పబ్లిక్లో ఒకటి గ్యారంటీ అవుతుంది. ఎమ్మెల్యే ఇట్లా పని చేస్తే లంచాలు అడిగితే చంప చల్లనిపిస్తారా, ఆ పని చేయలేకుంటే సస్పెండ్ చేయలేకుంటే మీ మీద భరోసా రాదు. దీంట్లో మీకు కూడా వాటా ఉందని చెప్పి పబ్లిక్లో ఫుల్ టాక్ నడుస్తుంది. కట్టాల మీద సొందుల్లో అందరికీ ఇదే మాట్లాడుతున్నారు. క్యారే वीडियो में ऐसा करा, इन एमएलए ऐसा बोलता, या इसका पीए ऐसा करता. किसका भरोसा करना भाई, किसका भी भरोसा करता नहीं అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఫస్ట్ వీడియో ముఖ్యంగా ముందు వచ్చి మాట్లాడండి. ఈయనకి ఏం శాసనతో శిక్షణ ఇస్తారో అది ఇస్తేనే అందరికీ శాంతి అవుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో ముఖంగా రావడానికి కారణం ఏమంటే, నిన్న ఆదోని ప్రజలు కాక రాష్ట్రం అంతా ప్రజలు చూసినారు. సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు నిన్న వచ్చిన ఆదోని న్యూస్ టిప్పర్ని పెట్టి డబ్బులు వసూలు చేయడం అనేది, దాంట్లో మరి ఆదోని పిఏ నేను మాట్లాడేదని చెప్పి నాగరాజు గౌడ్ అనే ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఈరోజు సోషల్ మీడియాలో మీ ముందుకు రావడం జరుగుతుంది. నేను ఏమడగాలనుకున్నానంటే, ఆదోని ప్రజలు నిన్న నుంచి ఈ రోజు వరకు పరేషాన్లో ఉన్నారు. ఏమైనా రిజిస్టర్ ఆఫీస్లో పోయి ఓడివో నేను ఎమ్మెల్యే పిఏ అని చెప్పి రాసి డూప్లికేట్ రిజిస్టర్ చేయించినాడు. తర్వాత ఇప్పుడు మరి ఎవరో ఎమ్మెల్యే పిఏ అని చెప్పి నాగరాజు గౌడ్ అనే వ్యక్తి టిప్పర్ని నిలబెట్టాడు. ఎమ్మెల్యే దృష్టికి పోయిందా లేదా, ఎమ్మెల్యే చూసినాడా లేదా న్యూస్, ఎమ్మెల్యే దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు, ఏం క్లియారిటీ ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రజలంతా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు నాగరాజు గౌడ్ అనే ఆయన పర్సనల్ పిఏనా, మీకు గవర్నమెంట్ ఇచ్చిన పిఏనా? గవర్నమెంట్ ఎమ్మెల్యేకి ఒక పిఏ ఇచ్చింటుంది కదా గవర్నమెంట్ తరఫున. అలాంటి పిఏ ఏమైనా ఉంటే ఆయన పబ్లిక్ పరిశాలు ఏమైనా ఉంటే ఫోన్లు చేసి మాట్లాడాలా. ఫస్ట్ ఈ పని చేయండి అయ్యా, ఎమ్మెల్యే గారు వచ్చినారు, నేను పిఏ మాట్లాడుతున్నాను, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఈ పని చేయండి అని చెప్పాలా. అంతేగాని ఎవరు చుట్టూ వాళ్ళు వచ్చేది నేను ఎమ్మెల్యే పిఏ అనేది అవి ఇవి దొంగనాలు చేసేది. ఎమ్మెల్యే గారు మీరు ఎవరన్నా మీ గారు వస్తే సమస్యలు తీసుకొని మసీద్ గురించి మాట్లాడారు. రౌపు కమిటీకి తయారు చేయకుండా మసీదులో దొంగనం చేస్తున్నారని ఏదో చెప్పి సరిగా నాకు అది జ్ఞాపకం లేదు. మన ఇంకొక మసీద్ విషయం వస్తే దాని గురించి చౌటి ఇస్మాయిల్ అని చెప్పి మీరంతా మీరు ఆయన గురించి మాట్లాడి గొప్పలో పిడిచిరు. మసీదుల గురించి మాట్లాడేది, దర్గాల గురించి మాట్లాడేది పక్కన పెట్టండి. ఫస్ట్ మీ పక్కన ఉన్న మీ పిఎల్ గురించి మాట్లాడండి. ఏం చేస్తున్నారు అనేది కనుక్కోండి. మీ పేరు గొప్పలు ఎత్తున్నారా, మీ పేరు పంచి పంచుల్లో చేస్తున్నారని చెప్పి పైన చేస్తున్నారా? ఆదోని గురించి మీరు సమస్యలు ఆడు ఏం మాట్లాడుతున్నారో అది పట్టించుకోవడం లేదు జనాలు. ఈడ ఏం జరుగుతుంది, మీ పిఎల్ ఏం చేస్తున్నారో అసలు మీ హ్యాండ్ ఉందా? అందరికీ అనుమానం ఉంది. మీకు ఎంతమంది సపోర్ట్ చేసినా చూడండి, ఎలక్షన్లో గెలిపించాలని వాళ్ళంతా పరేషాన్. ఏమైనా ఇలాంటి వాళ్ళకి గెలిపించి ఇవన్నీ ఆదోళనలో పరేషాన్, ఇవన్నీ ఈ పబ్లిక్ టాక్లో ఇదే మాట్లాడి నెక్స్ట్ టైం ఓటు అడిగకపోయేకి రాబోయే ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ ఏదైనా ఎన్నికల్లో కుటుంబ ప్రభుత్వం అనేది ఆ లీడర్లు అనేవాళ్ళు మీతో సపోర్ట్ రావాలా అవుతా? ఇలాంటి పనులు జరిగితే ఎవరు వస్తారన్నా? ఎవరు రారు. మీరు సాయకుల గురించి వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. ఫస్ట్ మీ పిఎల్ గురించి మాట్లాడండి. ఆ రిజిస్ట్రేషన్ జరిగింది ఆ రోజు కూడా అట్లా ఎమ్మెల్యే పిఏ. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ టిప్పల గురించి నిన్న ఎమ్మెల్యే పిఏ డైరెక్ట్ వీడియోలో ఉంది. ఏం చెప్పడం లేదు, వీడియో వచ్చింది మొత్తం ఛానల్లో ఆ రికార్డింగ్ తో సహా ఉంది మాట్లాడింది. అదే నేను వాస్తవం చెప్తున్నా. మరి నేను ఎంఐఎం కూడా ఇట్లా చెప్తున్నాడని కాదు. ఎంఐఎం కూడా చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా పబ్లిక్ చెప్తుంది కాబట్టి చెప్తున్నా.
మీరు ఊర్లో ఉన్నారా లేదా? ఎందుకు మీరు మీడియా ముందు రాలేదు? నిన్నటి నుంచి 24 గంటలు అయింది ఈ రోజుకి. 24 గంటల నుంచి మీరు స్పందించలేదు దీని గురించి. కాబట్టి మొన్న కూడా ఇదే ఉండే పండగ, ఉగాది పండగ, రంజాన్ పండగ, ఆ రోడ్ అంతా పగలగొట్టరు, కాలువల మీద క్లీన్ చేసే పగలగొడుతున్నారు. అసలు పర్పస్ ఏమో అర్థం కాదు. పగలగొట్టరి మట్టి ట్రాక్టర్లో లేపించిరి, పంపించిరి. కింద కూర్చున్న బీద ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు బండిలు పెట్టుకుని నిలబడిన వాళ్ళు కడుపు కొట్టిరి. అది చేసి అందరూ ఇది చేసి ఇప్పుడు టిప్పర్లో పనిచేసే డ్రైవర్ని పట్టుకుపోయి స్టేషన్ కాడ పెట్టి ఆ టిప్పర్లో 500 కోసం డైలీ పనిచేసే డ్రైవర్ అతను ఏం చేస్తాడు? పట్టుకుపోయి పెడితే ఆ 500 కోసం ఆయన ఇంటి తిప్పలు అట్లా వాళ్ళ పిల్లలు ఏం తినాలా? అసలు ఎవరా నీకు అధికారం ఇచ్చింది తిప్పలు మీరు పట్టుకోండి అని చెప్పి? మీరేమన్నా ఆర్టీఓ ఏజెంట్లా, ఆర్టీఓ ఆఫీస్ వల్ల, పోలీస్ ఆఫీసర్లా, లేకుంటే సేల్ ట్యాక్స్ వల్ల ఎవరన్నా మీరు? అదల్లో దౌర్జన్యం ఇది ఫుల్ అయిపోయిన దౌర్జన్యం. వచ్చిన సంవత్సరంలోనే కొత్త వచ్చి ఏదో బాగా చేస్తానని చెప్తే అందరికన్నా పెద్ద నివేదిక ఇవ్వడం. మరి ఊర్లో ఉన్నవాళ్ళు లేదు తెలుసు. కానీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ దీని నుంచి మాట్లాడాలి మీరు. ఇది మాకు డిమాండ్. మీరు వీళ్ళకి ఫస్ట్ సస్పెండ్ చేయాలా, వీళ్ళు మీరు పక్క నుంచి తీయాలా, లేదంటే మీ పేరు గొప్ప చెప్తారు. కుళ్ళ చెప్తున్నారు ఎమ్మెల్యే తీయని. మీరే ఇప్పుడు ఎమ్మెల్యే, మీరేం మాట్లాడలేకుంటే జనాల్లో అర్థం కావా? ఎమ్మెల్యేనే చెప్పిస్తున్నాడని ఫస్ట్ వీళ్ళు తీసి సస్పెండ్ చేసినట్ల మీరు ఒక స్టేట్మెంట్ చేయండి. అప్పుడు అందరు ప్రజలకి ఒక ధైర్యం వస్తుంది. ఇట్లా పనిచేస్తే పిఏ ఉంటే కూడా దొరుకుతాడు అప్ప ఎమ్మెల్యే. తోలు తీస్తాం, గీలు తీస్తాం అని సస్పెండ్ చేయండి. తోలు తీసే అవసరం లేదు. ఏంటి తీస్తారు తోలు? సస్పెండ్ చేస్తే చాలు. ఏమని చెప్తే ఎమ్మెల్యే గురించి చెప్పారు. మీరు అర్థం చేసుకోండి ఎమ్మెల్యే గారు, ఈ పద్ధతి బాగాదు. మేము పార్టీ తరఫు నుంచి ఏదైనా ఏం మాకు పెద్ద ఆశయం లేదు. మా పార్టీ మా వారికి బాగుంది. కాకపోతే జనాల్లో తాను ఒక సంవత్సరంలోనే చాలా వరస్ట్గా అయిపోయింది. అందరికీ తెలిసిపోయింది. ఈరోజు నేను చెప్తున్నాను పార్టీ వాడు, రేపు పొద్దున్న జనాలు కూడా అడుగుతారు. మీకు అంత ప్రజల్లో వస్తుంది. మాట్లాడాలారా ఎమ్మెల్యే? అందరికీ శాంతి అవుతారు. సలాం అలైకుం. నా పేరు ఎన్ మొహమ్మద్ జునేద్. నేను ఎంఐఎం పార్టీ ఆధునిక ప్రెసిడెంట్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి.
ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.